ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రభుత్వ భూములు కబ్జా ఆక్రమణలు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటున్న భూమాఫియాకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గత 5 నెలల నుంచి ఆందోళనలు, నిరసనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటగిరి ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ వరదరాజుల దేవస్థానం నుంచి పోలేరమ్మ గుడి వరకు గడప గడపకు సంతకాలు సేకరణ ఉద్యమం నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు చిట్టేటి హరికృష్ణ మాట్లాడుతూ వెంకటగిరి ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ భూములు రక్షించుకోవాల్సిన బాధ్యత పార్టీలకు అతీతంగా మన బాధ్యత అని పేర్కొన్నారు. సీనియర్ రిటైర్డ్ ప్రిన్సిపల్ బీకేపీ ప్రసాద్ మాట్లాడుతూ గత 4 నెలల నుంచి ప్రభుత్వ ఆస్తులు కబ్జాపై పోరాటం కొనసాగిస్తున్నామని, ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొని ప్రభుత్వ భూములు కాపాడేంత వరకు విడతల వారీగా ఉద్యమాలు కొనసాగిస్తామని అన్నారు. విలువైనటువంటి 100 కోట్లు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూముల్ని కొంతమంది ల్యాండ్ మాఫియా కబ్జా చేయడానికి తప్పుడు పత్రాలు సృష్టించి వాటిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తా ఉంది. అందులో భాగంగా ఏర్పడింది మన ప్రభుత్వ భూముల పరిరక్షణ కమిటీ. అందులో భాగంగా ఈరోజు ప్రజా ఉద్యమంలో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా పెరుమాళ స్వామి గుడి కాడ నుంచి మన పోలేరమ్మ మార్చి దాకా ప్రతి గడప వద్దకు వెళ్ళి అమ్మా ఈ ప్రభుత్వ భూముల్ని పరీక్షించడంలో భాగంగా మీరు కూడా ఈ సంతకాల ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి, మనం ప్రభుత్వానికి తెలియజేస్తాము ఈ కాపాడమని చెప్పి వాళ్ళకి తెలియజేయడం, వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళ సంతకాలు సేకరణ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీరు కూడా ఈ యొక్క ప్రభుత్వ భూముల పరిరక్షణ కమిటీలో మీ వంతు పాత్ర కూడా చాలా ఉంది అని చెప్పి మీడియా సోదరులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఈ ప్రభుత్వ భూములు కాపాడడం మన అందరి బాధ్యత. ఇది ఏ ఒక్కరి బాధ్యత కాదు, ఏ పార్టీకి సంబంధించింది కాదు. ఈ వెంకటగిరి పురపాలక సంఘంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి బాధ్యత ఈ ప్రభుత్వ భూములను పరిరక్షించడం అనేది తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వ భూములు కాపాడమని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మన తిరుపతి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయ్యా కలెక్టర్ గారు, అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు ఇప్పటికైనా స్పందించి మన వెంకటగిరి పురపాలక సంఘంలో ఉండేటువంటి ప్రభుత్వ భూములు కాపాడండి. ఆ భూములు కాపాడుకోలేకపోతే వచ్చే కాలంలో ప్రతి పౌరుడు ఇబ్బంది పడాలా. ప్రభుత్వ భూములు లేకపోతే ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఆ భూములు పరీక్షించుకున్నట్లయితే మనం అందరం కూడా రాబోయే కాలంలో వాటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ద్వారా ఈ వెంకటగిరి ప్రజానీకానికి, వెంకటగిరిలో ఉండే మేధావులకి, యువకులకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. దయవుంచి ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వండి, ఈ ప్రభుత్వ భూములను కాపాడండి అని చెప్పి తెలియజేసుకుంటూ రక్షించండి ప్రభుత్వ భూములను, రక్షించండి ప్రభుత్వ భూములను. సేవ్ టు పబ్లిక్ ప్రాపర్టీస్, సేవ్ టు పబ్లిక్ ప్రాపర్టీస్. థ్యాంక్ యూ. వందనాలు. ప్రభుత్వ భూముల్ని ప్రజలే రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వం కాపాడుకోవాలి, అధికారులు పరిరక్షించుకోవాలి. అలాంటిది ప్రజలే ఆ బాధ్యతను చేపట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రశ్నించే గొంతుకను నిలిమేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంటే పక్కాగా డాక్యుమెంట్లు ఉండి ఇది ప్రభుత్వ భూములే అనేసి విషయం అవగతమవుతూ ఉన్నా కూడా ఆ మాట చెప్పేటువంటి పరిరక్షణ కమిటీ సభ్యులందరినీ అసత్య ప్రేలాపనలు చేస్తున్నట్టుగా, అభూత కల్పనలు చెప్తున్నట్టుగా, చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నట్టుగా కొన్ని ప్రయత్నాలు కొంత అనడం జరిగింది. సో దీనికి ఒక ముగింపు పలకాలనేటువంటి ఉద్దేశంతో గత 4 నెలలుగా మేము అనేక దఫాలుగా అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇది ప్రజలలోకి తీసుకుపోవాలి, ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి, పౌరులు అందరి బాధ్యత ఇది, ఏ కొంతమంది మాత్రమే దీన్ని భుజాన్ని వేసుకుంటే సరిపోదు, ఈ రకమైనటువంటి అసత్య ఆరోపణలు అనేటువంటివి వస్తూ ఉంటాయనేసి ఈ ప్రయత్నం చేశాం. ఈ సంతకాల సేకరణ అనేటువంటిది ప్రజలందరికీ తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములేను అని తెలిపేటువంటి దానికోసం ఈ రోజు నుంచి ఈ సంతకాల సేకరణ అనేటువంటి ఉద్యమాన్ని మేము మొదలు పెట్టడం జరిగింది. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో
1000లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.